సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో నిన్న రాలో మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఒక బ్రాల్ జరిగింది. అంటే బ్రాక్ పైన అటాక్ చేయడం, బ్రౌన్సన్ రీడ్ పైన బ్యారిగేట్ సైడ్ స్పియర్ చేయడం. సో ఇదంతా చేసిన తర్వాత, అంటే ఇదంతా చూపించిన తర్వాత రా ఒకటిసారి ఆగిపోయింది. అంటే ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయింది కదా. సో రా ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. మీలో చాలా మంది ఆల్రెడీ చూసినట్టున్నారు. బట్ రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ మాటలు జరిగినాయి బాస్. లైక్ సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, నువ్వు ఒకవేళ చేయాలనుకుంటున్నావు అంటే నువ్వు వచ్చి నువ్వు నా ఈ పెంకెలా పొడిచినావు అనుకో, మంచిగా ఉండదు రోమన్ రేన్స్. అంటే నీకు ఇంకో ఎనిమి దొరుకుతాడు ఇక ఇక్కడ. అంటే సీఎం పంక్ చాలా క్లియర్గా చెప్పేసిండు, నువ్వు ఇదంతా చేసి నా ఈ పెంకెల నువ్వు పొడిచినావు అనుకో, ఇక నేను ఎనిమి అయిపోతా అని సీఎం పంక్ ఈ టైంలో చెప్పేసిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు తెలుసా? రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, నేను ఈ పెంకెల పొడవను, అర్థమవుతుందా? నేను ఏది చేసినా ముందే చేస్తాను, అంటే నీ ముంగటే చేస్తాను, ఫేస్ టు ఫేస్ చేస్తాను. అండ్ నేను నీ కలలు పెట్టి మరి నేను నీ గుండె పైన పొడుస్తానని చెప్పినారు. అంటే రోమన్ రేన్స్ ఒక టైంలో వార్నింగ్ ఇచ్చేసిండు బాస్ అక్కడ సీఎం పంక్కి. నేను ఏది చేసినా ఈ పెంకెలా చేయను, ఈ పెంకెలా అంటే పొడిచే అలవాటు నాకు లేదు. నేను నీ ముందే నిలబడతాను, నేను నీ కళలు చూస్తాను, అండ్ నేను నీ గుండె పైన పొడిచేస్తా అని, అంటే కత్తితో అంటే గుచ్చేస్తాను నీ గుండెలో అని ఈ టైప్లో రోమన్ రేన్స్ చెప్పిండు బాస్. సో ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్లీ ఏమర్థమవుతుందంటే, రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఇన్ ఫ్యూచర్లో చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్లో సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేసినప్పటి నుంచే వీళ్ళ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది, నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ జరుగుతుంది అని ఈ టైప్ టాక్ అయితే ఉండే. కానీ ఇప్పుడు వీళ్ళ మధ్యలో అంటే రా ఆఫ్ ఎయిర్లో ఈ ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ జరగగానే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇన్ ఫ్యూచర్లో మాత్రం వీళ్ళ మధ్యలో కంపల్సరీ చాలా పెద్ద ప్రాబ్లం మనకి చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంది అంటే, నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ జరుగుతుందా, లేదా నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్సా? ఎందుకంటే బాస్, నేను ముందే చెప్పినాను, కోడీ రోడ్స్ బి వార్ గేమ్స్ ఉన్నాడు కాబట్టి కోడీ రోడ్స్తో ఏమైనా ప్రాబ్లం కావచ్చు, లేదా సీఎం పంక్తో ప్రాబ్లం కావచ్చు అని. సో సీఎం పంక్తో ప్రాబ్లం నిన్ననే అయిపోయింది. చాలా క్లియర్లీ ఇలా మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ మాటలు జరిగినాయి రా ఆఫ్ ఎయిర్లో. సో ఇప్పుడు మీరేమంటారు, ఒకవేళ మ్యాచ్ జరిగితే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ జరిగితేనే మంచిదా, లేదా మీరు నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ చూడాలనుకుంటున్నారా? ఎందుకంటే రూమర్స్ ప్రకారం ఇలా మధ్యలో మూడో మ్యాచ్ జరుగుతుంది. ఎవరి మధ్యలో? రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో. సో మూడో మ్యాచ్ ఉంటుందంట. సో అది ఇప్పుడు ఎప్పుడు ఉంటుందో చూడాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి, మీరు నిన్న రాలో ఒకటి గమనించినారా గాయ్స్? చూడండి, రా 2.5 గంటలు వస్తుంది, ఓకే. అండ్ నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన తర్వాత 2.5 గంటలని కాదు, మీరు రీసెంట్ టైంలో గమనించినట్టు ఉన్నారు. ఒక్కోసారి అంటే కొంచెం టైం 5-10 నిమిషాలు ఎక్కువ అయిపోతుంది. 2 hours 40 minutes వచ్చింది షో, 2 hours 45 minutes వచ్చింది షో. కానీ అలాంటిది నిన్న ఓన్లీ 2 hours 25 minutes వచ్చింది. అంటే 2.5 గంటలు కాలేదు. యాక్చువల్ టైము రాది 2.5 గంటలు. కానీ వీళ్ళు ఒక 4-5 నిమిషాల ముందే రాని ఆఫ్ ఎయిర్ తీసుకెళ్ళిపోయినారు, అంటే షో ఆపేసినారు. ఎందుకు? మీరు ఒకటిసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది, షో ఒకటిసారి ఆగింది. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఆ స్పియర్ కొట్టినప్పుడు యాక్చువల్ అది ప్లాన్స్ లేకుండేనా, అంటే ఓన్లీ బ్రౌన్సన్ రీడ్కే స్పియర్ కొట్టాలి. బట్ అక్కడ కొంతమంది అఫీషియల్ అంటే ఆ పోలీస్ గెటప్లో ఉండేసి, ఇప్పుడు వాళ్ళు పోలీస్ అయినా ఏందో, బట్ వాళ్ళకి స్పియర్ పడ్డది. సో దానివల్ల వీళ్ళు ఒకటిసారి ఆఫ్ ఎయిర్లో తీసుకెళ్ళిపోయినారా, ఇంకా దానిపైన క్లారిటీ రాలేదు. ఎందుకంటే మీరు రాకి మీరు నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పటి నుంచి మీరు కరెక్ట్గా ఫాలో చేస్తున్నారంటే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు తెలుసు రా 2.5 గంటలు వస్తుంది, ఒక్కొక్కసారి 2 గంటలు ఇంకా 2.5 గంటల పైన వస్తాయి. లైక్ 5-10 నిమిషాలకి ఎక్కువ వెళ్ళిపోతారు వీళ్ళు నెట్ఫ్లిక్స్ పైన వచ్చినప్పటి నుంచి. చాలాసార్లు జరిగింది రీసెంట్ టైంలో. బట్ నిన్న ఒకటిసారి షో
ఆఫర్ వెళ్ళింది. అదే కనుక్కొని ట్రై చేస్తున్నాను, ఇంకేం తెలుస్తలేదు. అంటే ఏదో ఇక ఆఫర్ వెళ్ళిపోయింది అన్నట్టే తెలుస్తుంది, ఎగ్జాక్ట్ రీజన్ తెలుస్తలేదు. సో ఒకవేళ ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ తెలిసిందనుకో అప్పుడు నేను మీ అందరికి కంపల్సరీ చెప్తాను. బట్ ఒక్క రీజన్ మాత్రం చాలా క్లియర్గా తెలిసింది. అండ్ అది ఏంటంటే రా ఆఫర్ వెళ్ళిన తర్వాత రోమన్ రైన్స్ సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు కదా. సో ఫేస్ టు ఫేస్ వచ్చిన తర్వాత రోమన్ రైన్స్ జిమీ ఊసో అండ్ జే ఊసో సైడ్ ఇట్లా ఫింగర్ చూపించి చాలా క్లియర్గా చెప్పినారు రోమన్ రైన్స్, నేను మీ ఇద్దరి కోసం వచ్చినాను, అర్థమవుతుందా, నేను మీకోసం ఇక్కడ వచ్చినాను అని రోమన్ రైన్స్ చెప్పిండు బాస్. సో చాలా క్లియర్లీ అక్కడ ఏం అర్థమైందంటే ఏదో రోమన్ రైన్స్ ఈ వార్ గేమ్స్ అని కాదు, సీఎం పంక్ కోడి రోడ్స్ అని కాదు, అక్కడ చాలా క్లియర్లీ జిమీ ఊసో అండ్ జే ఊసో కోసం వచ్చిండు, వీళ్ళ కోసం వచ్చిండు, ఒక టైప్ వీళ్ళ కాపాడడానికి వచ్చిండు ఇదంతా సిచ్యువేషన్ నుంచి అని. ఈ టైప్లో రోమన్ రైన్స్ అక్కడ చేయి చూపించిన వాళ్ళ సైడ్ నేను మీకోసం వచ్చాను చాలా క్లియర్లీ చెప్పిండు ఆఫర్లో రోమన్ రైన్స్ వీళ్ళిద్దరికి. సో చాలా క్లియర్లీ ఏమర్థమవుతుంది అంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా స్టోరీ లైన్ ఉంది బాస్. అంటే ఒక రూమర్ ఉండే కదా జే ఊసో హీల్ టర్న్ చేస్తాడని, మేబీ ఆ యాంగిల్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి నుంచి మొత్తము చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. లైక్ రోమన్ రైన్స్ వెళ్ళిపోతున్నప్పుడు అంటే రా ఆఫర్ వెళ్ళిపోయింది, దాని తర్వాత ఈ ఫేస్ టు ఫేస్ అంతా జరిగిన తర్వాత రోమన్ రైన్స్ వెళ్తున్నప్పుడు బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కోడి రోడ్ సైడ్ చూసినారు. కోడి రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు ఒక లుక్ ఇచ్చుకున్నారు. అంటే ఇందాక నుంచి క్లియర్లీ చెప్పినా కదా ఇలా మ్యాచ్ పెండింగ్ ఉంది. రోమన్ రైన్స్ కోడి రోడ్స్ మధ్యలో లాస్ట్ ఇయర్ మ్యాచ్ జరిగినప్పటి నుంచే రోమన్ రైన్స్ ఓడిపోయినప్పటి నుంచే ఇలా మ్యాచ్ 3వ మ్యాచ్ పెండింగ్ ఉంది బాస్. అండ్ ఇప్పుడు అదే చూడాలి స్టోరీ ఎక్కడ వెళ్తుందో. ఎందుకంటే సీఎం పంక్తో మ్యాచ్ ఉండాలి అంటే ఇన్ ఫ్యూచర్ జరుగుతుందంట రోమన్ రైన్స్ది అండ్ కోడి రోడ్స్తో అంటున్నారు. సో అదే చూడాలి. అందుకే నేను ఇందాక అడిగినాను మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఎయిర్లో సీఎం పంక్తో సెగ్మెంట్ అంటే ఒక చిన్న టాక్ జరిగింది రోమన్ రైన్స్ది అండ్ కోడి రోడ్స్ ఒక లుక్ చాలా సాలిడ్ లుక్ జరిగింది అన్నమాట. సో చాలా హింట్స్ ఇచ్చినారు వీళ్ళు ఆఫ్ ఎయిర్లో ఓపెన్గా చెప్పాలంటే. ఈ మధ్యలో ఏంటంటే ట్రిపుల్ హెచ్ ఆఫ్ ఎయిర్లో చాలా స్టోరీ లైన్స్ బుక్ చేస్తుండు. ఎందుకంటే సోషల్ మీడియా కాలం, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ వెళ్తాయి, అది తెలుసు వీళ్ళకి. సో అందుకనే వీళ్ళు ఆఫ్ ఎయిర్లో చాలా హింట్స్ ఇస్తున్నారు మనకి. ఆఫ్ ఎయిర్ నుంచి చాలా స్టార్ట్ అవుతుంది. మేబీ అందుకనే కావాలని 5 నిమిషాల ముందు ఆఫ్ ఎయిర్లో వెళ్ళిపోయినారా ఏంది? ఇది ఒక రీజన్ కావచ్చు కదా, ఇందాక చెప్పినా కదా అంటే రా 5 నిమిషాల ముందే అయిపోయిందని. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు చాలాసార్లు అయిపోయింది కానీ ఒక 10 నిమిషాలు ఎక్కువ వచ్చింది. అలాంటప్పుడు రోమన్ రైన్స్ వచ్చినప్పుడు కొంచెం గుంజొచ్చు 5 నిమిషాలు అటు ఇటు, కానీ గుంజలేదు వీళ్ళు. సో అందుకని మేబీ ఆఫ్ ఎయిర్లో ఏమైనా తమాషాలు చూపిస్తాం, ఆఫ్ ఎయిర్లో చాలా హింట్ ఇస్తాం. ఈ సోషల్ మీడియా కాలం, సో సోషల్ మీడియాలో చాలా వైరల్ వెళ్తాయి. మేము గుర్తుండొచ్చు ఒకప్పుడు అంటే మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ సోషల్ మీడియాలో అంటే ఆఫ్ ఎయిర్లో చేయించిన బ్యాక్ స్టేజ్ ఎక్కడనో. సో మేబీ ఆ టైప్లో ఆలోచించినారు అనుకుంటా వీళ్ళు. అందుకనే మేబీ ఒక 5 నిమిషాల ముందు అయిపోయింది అనుకుంటా మన రా షో, చూద్దాం. బట్ ఇంకొకటి మీరు గమనించినారా, రోమన్ రైన్స్ నాట్ ఓకేనా? ఎందుకంటే నిన్న రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. లైక్ రోమన్ రైన్స్ చాలా అంటే కొంచెం బక్కగా అయిపోయిండు, కొంచెం స్లిమ్ కనిపిస్తుండు, మేబీ రోమన్ రైన్స్కి ఏమైనా అయిందా అని నేను కొన్ని కామెంట్లు చూశాను. అండ్ రోమన్ రైన్స్ స్లీవ్ వేసుకోవచ్చిండు, టాటో ఏం కనిపించలేదు రోమన్ రైన్స్ స్లీవ్ వేసుకోవచ్చిండు, దాని ఇంకా రీజన్ ఏందని. సో చూడండి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే లేదు, రోమన్ రైన్స్ మరీ అంత స్లిమ్ కాలేదు. ఎందుకంటే రోమన్ రైన్స్ కార్గో పాయింట్ వేసుకొస్తాడు, బట్ ఆ పాయింట్ వేసుకోలేదు, ట్రాక్ వేసుకోలేదు. అంటే ఒక నార్మల్ ఫార్మల్ పాయింట్ టైప్ ఉండే కదా అది. సో దానివల్ల కావచ్చు అండ్ ఆ టీషర్ట్ వల్ల కావచ్చు అండ్ ఆ స్లీవ్ వేసుకొచ్చింది కదా, సో దానివల్ల మేబీ కొంచెము స్లిమ్ కనిపిస్తుండే అనుకుంటా. బట్ మరీ అంత స్లిమ్ కాలేదు అని ఈ టైప్లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆ టాటో కనిపించకుండా అంటే మొత్తం అంటే ఆ స్లీవ్ వేసుకొని ఎందుకు వచ్చిండు, దాని ఇంకా 2 రీజన్స్ కావచ్చు. ఒకటి ఒక చిన్న ఇంజురీ కావచ్చు. ఎందుకంటే మన సూపర్ స్టార్స్ రిటర్న్ చేసే ముందు అంటే పర్ఫార్మెన్స్ సెంటర్ అంటే అలా అంటే కొంతమంది సూపర్ స్టార్స్ సపరేట్గా ఒక ట్రైనింగ్ ఒక చిన్న రింగ్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో ఒక్కొక్కసారి వీళ్ళు ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ట్రైనింగ్ అంటే మీరు అనుకోగల అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత పెద్ద సూపర్ స్టార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుండు. సో అలాంటి ట్రైనింగ్ అవసరం ఎందుకని ఈ టైప్లో చిన్న క్వశ్చన్ మీ మనసులో రాగల. చూడండి కొన్ని మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత వీళ్ళు కంపల్సరీ రింగ్లో కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తారు. అది ఇప్పుడు అండర్టేకర్ లాంటి లెజెండ్ అయినా సరే ఎవరైనా సరే ఇది ఒక రూల్ అన్నమాట. కంపల్సరీ ప్రాక్టీస్ వీళ్ళు చేస్తూనే ఉంటారు.
సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ సపరేట్గా ఒక పర్ఫార్మెన్స్ సెంటర్ ఉంటే అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు. అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ సపరేట్గా రింగ్ మొత్తం వాళ్ళు సెటప్ చేసుకుంటారు ప్రాక్టీస్ కోసం, ట్రైనింగ్ కోసం. సో మేబీ అక్కడ ఏమైనా చిన్న దెబ్బ తాకిందా చెప్పలేము. అంటే ఒక చిన్న మైనర్ ఇంజురీ కావచ్చు అంటున్నారు, లేదా ఆ టాటోలో ఏమైనా చేంజెస్ చేసిండా, ఒక న్యూ టాటో అంటే ఇప్పుడు టాటో ఆల్రెడీ మొత్తం ఫుల్ ఉంది, బట్ ఏమైనా చిన్న చేంజెస్ ఏమైనా చేసిరా, అది దాచిపెడుతుండా ఇన్ ఫ్యూచర్ చూపించడానికి చెప్పలేమంట. ఒక చిన్న ఇంజురీ, ఒక చిన్న ఇంజురీ కావచ్చు. ఒకవేళ సీరియస్ ఇంజురీ అయితే రోమన్ రైన్స్ రిటర్న్ చేయకపోతుండే. సో ఒక చిన్న ఇంజురీ కావచ్చు, లేదా ఒట్టిగానే వేసుకొచ్చింది అనుకుంటా అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నిన్ననే వచ్చిండు, ఇంకా ఎక్కువ క్లారిటీ అనేది రాలేదు ఓపెన్ చెప్పాలంటే. అయినా మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెము మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఒకవేళ నాకు ఇంకేమైనా తెలిస్తే ఈ రోమన్ రైన్స్ ఎందుకు ఈ టైప్లో కనిపించిండో ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరికీ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాస్. ఓకే, కానీ ప్రెజెంట్ కోసం అయితే ఇంకేం తెలియలేదు. మేబీ ఇప్పుడు ఆ స్లిమ్ ఎందుకు కనిపిస్తుంది అంటే మేబీ ఆ లుక్ వల్ల కావచ్చు, ఆ ఫార్మల్ పాయింట్ టైప్ ఉండే కదా, సో అది కావచ్చు, న్యూ టీషర్ట్ ఉండే కదా, సో దానివల్ల ఏమైనా కావచ్చు, లేదా స్లీవ్ వల్ల కావచ్చు అని ఈ టైప్లో అంటున్నారు. అండ్ చిన్న ఇంజురీ అంటున్నారు, లేదంటే ఇంజురీ లేదా అంటున్నారు. సో కన్ఫామ్గా అంటే మొత్తం మిక్స్డ్ ఉన్నాయన్నమాట రూమర్స్. సో కొంచెం వెయిట్ చేయండి, ఇంకేమైనా నాకేమైనా తెలిస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. ఎందుకంటే బాస్ నిన్నటి రాలో ఇదే చాలా హైలైట్ ఉండే. రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ది ఫేస్ ఆఫ్, అండ్ బ్రాక్ లెస్నర్కి సూపర్ పంచ్ కొట్టంగానే బ్రాక్ ఆ టైప్లో పడిపోవడం, రింగ్ బయటికి వెళ్ళిపోవడం, అండ్ అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ అఫీషియల్స్ రావడం. సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే కొంతమంది నచ్చలేదు, అంటే బ్రాక్ ఏంది మరి ఈ టైప్లో చూపించినారు, అంటే ఎందుకు చూపించినారు ఈ టైప్లో ఏందని. సో చూడండి, ఓపెన్ చెప్పాలంటే మీరే గమనించండి అక్కడ. అంటే మన వార్ గేమ్స్లో మన బ్రాక్ లెస్నర్ టీమ్ సైడ్ చూస్తే, విజన్ టీమ్ సైడ్ చూస్తే విజన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చిండు, ఓకే, రోమన్, కోడీ, సీఎం పంక్ ఉన్నాడు, బట్ ఎంత సరే జే ఊసో, జిమీ ఊసో ఏంటంటే వీళ్ళు కొంచెం, అంటే మీరు ఏమని అనుకోండి, అంటే వీళ్ళు కొంచెం వీకే ఉన్నారు. ఓకే, అండ్ అక్కడ చూస్తే డ్రూ మ్యాకింటైర్, లోగన్ పాల్ మామూలుగా ఫైట్ చేయడు బాస్. లోగన్ పాల్ చాలా మంచి మంచి మూమెంట్స్ క్రియేట్ చేస్తాడు. అండ్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, బ్రాక్ లెస్నర్. సో మీకు అర్థమవుతుందా, అంటే ఇప్పుడు మన ఈ సీఎం పంగ్, ఈ రోమన్ రైన్స్ టీమ్ సైడ్వి కొంచెం పవర్ చూపించాలి కదా, అంటే వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అంటే సో ఆ టైప్లో సెట్ చేసినట్టు ఉన్నారు అని ఈ టైప్లో ఒక రూమర్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసిండంటే అది కొంచెం కంపల్సరీ హైలైట్గా ఉంటుంది. సో ఆ టైప్లో అది వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, సరే వార్ గేమ్స్ మ్యాచ్ అయితే ఉంది, కానీ నెక్స్ట్ ఏంది, బ్రాక్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందా? ఎస్, ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరగవచ్చు అంట. నాకు గుర్తుంది ఇంతకుముందు లాస్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు, అప్పుడు రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉన్నప్పుడు, పాల్ హెమన్ రోమన్ రైన్స్ సైడ్ ఉన్నప్పుడు, అంటే వీళ్ళ మధ్యలో ఇక లాస్ట్ టైం ఎవర్ మ్యాచ్ అని ఈ టైంలో చాలా హైప్ చేసినారు. బట్ ఏంటంటే ఆ టైం సిచ్యువేషన్ మొత్తం వేరే ఉండే. ఆ టైంలో రోమన్ రైన్స్ హీల్ క్యారెక్టర్, రోమన్ రైన్స్ సైడ్ పాల్ హెమన్, అండ్ ఇప్పుడు చూస్తే ఏమో పాల్ హెమన్ మళ్ళీ సైడ్ బ్రాక్ సైడ్, అంటే బ్రాక్ వీళ్ళందరూ, పాల్ హెమన్ వీళ్ళందరూ ఒక్కటే అయిపోయారు. స్టోరీ చాలా చేంజ్ అయిపోయింది కదా. సో ఆ లెక్క ప్రకారం చూస్తే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ జరగచ్చు అంట. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే వీళ్ళు ఎప్పుడు బుక్ చేస్తారో చూడాలి. రాయల్ రంబల్లో అయితే ఇప్పుడు రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడని టాక్ ఉంది. సో ఇప్పుడు ఎక్కడ సెట్ చేస్తారో చూడాలి. బట్ ఈ ఫ్యూచర్లో మ్యాచ్ ఉండొచ్చు అంటున్నారు, ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఫేస్ ఆఫ్ జరిగింది కదా దానివల్ల. అండ్ ఇంకొక నేను మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ రా కోసం రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఇద్దరు అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నారు. ఎస్ బాస్, నెక్స్ట్ రాలో బి రోమన్ రైన్స్ వస్తున్నారు, నెక్స్ట్ రాలో బి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తారు. అండ్ మేబీ నెక్స్ట్ రాలో వీళ్ళ మధ్యలో ఏమైనా బ్రాల్ జరగవచ్చు. అండ్ ఈసారి బ్రాక్ ఏమైనా అంటే భయంకరంగా కొట్టొచ్చు రోమన్ రైన్స్. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ కొట్టింది కదా, సో నెక్స్ట్ రాలో బ్రాక్ ఏమైనా చేసినా చేయొచ్చు. సో నెక్స్ట్ రాలో రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఇద్దరు వస్తున్నారు. సో ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్. అండ్ ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఉండొచ్చు అంటున్నారు. సో చూద్దాం, ఇంకేమైనా తెలిస్తే మంచిది. ఇన్ ఫ్యూచర్ జరగవచ్చు వీళ్ళ మధ్యలో మ్యాచ్ అంటున్నారు. కానీ నెక్స్ట్ రాలో మాత్రం వీళ్ళిద్దరు వస్తున్నారు బాస్. ఇది ఒక మంచి న్యూస్. నెక్స్ట్ రావి మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ రాకి మీరు మిస్ చేయకుండ్రి. అండ్ కరెక్ట్ ఈ రోజుకి అంటే మన ద షీల్డ్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారు బాస్,
ఒకవేళ ద షీల్డ్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే ద షీల్డ్ ఫ్యాన్ బాస్, నో డౌట్. అండ్ కరెక్ట్ ఈరోజు అంటే 13 సంవత్సరాల ముందు ద షీల్డ్ డెబ్యూ చేసింది అనమాట మా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన రీలు. సో ద షీల్డ్కి 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ లేడు తెలుసు, బట్ ఎంతైనా సరే ద షీల్డ్కి ఒక నెక్స్ట్ లెవెల్లో చూస్తారు బాస్ ఫ్యాన్స్. ద షీల్డ్ మూమెంట్స్ ఎప్పుడు మర్చిపోరు. సో అందుకని ఈరోజు నేను గుర్తు చేసినాను. సో మీరు ఎవరెవరు ద షీల్డ్కి మిస్ చేస్తారో మీరు కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.